ఆసేనా అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకేగా నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం అందుకేగా నీతో సాగుతోంది చిన్ని పాదం చలి అనాకలి నీ నవ్వులేది బావళి Hi girls! Hi girls! Hi, hello, welcome to JJ Jiga. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా Come on to the banga Just say the right ranga Don't keep chachalika So ee roju mana jal jal jiga vachesindi St. Anne's Degree and PG College and full of girls. సో చూసారు కదా ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ నిజంగా చాలా చక్కగా ఫుల్ అసలు ఎలా రెడీ అయ్యారు చూసారా వాళ్ళు కాదు నువ్వు ఎక్కువ రెడీ అయ్యావు ఈ రోజు అంటే బేసిక్ గా వీటి గురించే మీరు మాట్లాడేది వాటి గురించి అన్నిటి గురించి అంటే నేను బేసిక్ గా ఈ కాలేజీలో షేడ్స్ ఎందుకు పెట్టుకున్నాను తెలుసా డైరెక్ట్ గా వాళ్ళని చూడలేక వాళ్ళతో ఇంటరాక్ట్ కాలేక అలా అనమాట సో యునో ఇక్కడ ఇంతమంది గర్ల్స్ చూస్తుంటే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ హార్ట్ తో లింక్ అయ్యి మైండ్ తో టచ్ అయ్యి ఏం మాయ చేసావు ఓకే రైట్ ఇంతమంది గర్ల్స్ చూడగానే ఈ రోజు నాకు అనిపిస్తుంది ఎప్పట్లాగే మన జిల్ జిగాల ఫస్ట్ టాస్కులు కాకుండా ఈ రోజు మనం ఫుల్ గా నవ్వేయటానికి నవ్వు వచ్చిందంటే కిల కిల ఏడుపు వచ్చిందంటే ఓకే ఇంకా ఏ మాత్రం వలవలలు లేవు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రోజు నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం నవ్వులు నవ్వుల నవంబర్ ఈటీవీ ప్లస్ లాంచ్ అయింది నవంబర్ లో కాబట్టి మనం ఈ నవంబర్ ని నవ్వుల నవంబర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అయితే ప్రతిరోజు మన టాస్క్ మన పాట పాడాలి ఆట ఆడాలి ఇలా చేసుకుంటూ ఉంటాము అయితే ఇప్పుడు నవ్వుల నవంబర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి కంటే ముందు మనం స్టార్ట్ చేసేస్తాము నవ్వుల నవ్వుల్ ఓకే మనం ఇప్పుడు వచ్చేసాం నవ్వుల్ సో ఈ నవ్వుల్ కి టాస్క్ లోకి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ గా మనకి కావాల్సింది 4 గర్ల్స్ సో 4 గర్ల్స్ కి మేము ఏం చేస్తామంటే ఎప్పట్లాగే మన టాస్క్ డైలాగ్ చెప్పాలి జోక్ చెప్పాలి అలాంటివి కాకుండా ఫనీగా ఇస్తుంటాం ఎందుకంటే బేసిక్ గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం నవ్వుల నవంబర్ సో మొత్తానికి ఈ నవ్వుల నవంబర్ లో ఇప్పుడు మనల్ని నవ్వించడానికి అండ్ మనం కూడా వాళ్ళని నవ్వించడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం యాక్చువల్లీ మనము ప్రతిసారి బాయ్స్ అండ్ గర్ల్స్ లాగా డివైడ్ చేస్తాము సో ఈ రోజు మనం వచ్చింది ఉమెన్స్ కాలేజ్ కి కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ అండ్ ఇటు రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ చూసావు కదా మాలోని ఎనర్జీ అండ్ మాలోని జోష్ నితిన్ అనగానే వాళ్ళకి ఎక్కడో తెలియని ఎనర్జీ అలా బయటకి పాస్ అవుతుంది సో ఇందు అనగానే వాళ్ళు చూసారు ఎలా డల్ గా ఎలా ఉన్నారా చూద్దాం మాటలే మాట్లాడుకోవడం ఓకే సో మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేస్తున్నాం నవల్ సో మరి నవల్ కి కావాలి మన గర్ల్స్ నుంచి ఎవరైనా 4 మెంబర్స్ సో మరి 4 మెంబర్స్ ఎవరు వస్తున్నారు లెట్ మీ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ ఓకే సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేస్తున్నాం నవల్ సో మరి నవల్ లో ఫస్ట్ లెట్ మీ నో యువర్ నేమ్ వాట్స్ యువర్ నేమ్ స్నేహ సో స్నేహ నువ్వు అందరితో స్నేహంగా ఉంటావా లేకపోతే చాలా రూడ్ గా ఉంటావా నాతో అయితే స్నేహంగా ఉంటుంది నువ్వు స్నేహంగా ఉండేలా చేస్తావు నువ్వు పెద్ద మాయలోడివి
నీకు మేము ఒక టాస్క్ ఇస్తాం ఇప్పుడు. ఓకే, సో ఆ టాస్క్ ఏంటంటే నీకు ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ సాడ్ సాంగ్ ప్లే చేస్తాము. బ్యూటిఫుల్ వండర్ఫుల్ అని చెప్పాలి సాడ్ సాంగ్. సో ఒక సాడ్ సాంగ్ ఇస్తాం, నువ్వు నవ్వుతూ హ్యాపీగా ఉండాలన్నమాట. ఓకే, సో మరి ఆ సాడ్ సాంగ్ కి నువ్వు ఎంత బాగా నవ్వుతూ నవ్విస్తూ డాన్స్ చేస్తావో చూస్తాము. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపాలి, దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే, ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను, ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసే. సాంగ్ ఏంటి, నువ్వు వేస్తున్న డాన్స్ ఏంటి? మొత్తానికి చాలా బాగా చేసింది. సాడ్ సాంగ్ కూడా ఇలా మధ్యలో నేలకి ఇలా అంటుంది. బాగా చేసావు, జనరేట్ అయింది. ఓకే రైట్, మరి మొత్తానికి సూపర్ డూపర్ ఒక సాడ్ సాంగ్ కి మరి ఫుల్ ఫన్నీగా డాన్స్ చేసింది. మరి నెక్స్ట్ ఎలాంటి టాస్క్, ఎంత డిఫరెంట్ గా ఎంత ఫన్నీగా ఉండబోతుందో విల్సి. రైట్, అండ్ చంద్రిక నీకు డిఫరెంట్ గా ఇస్తావు. నీకు ఒక బ్యూటిఫుల్ ఫాస్ట్ సాంగ్ ఉంటుంది, దానికి నువ్వు సూపర్ స్టార్ టెస్టాల్ వేయాలి. అగ్ని చేస్తావా? ఓకే, కమ్ ఆన్, గో అహెడ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ మ్యూజిక్ ఫర్ చంద్రిక. స్టార్ట్ మ్యూజిక్. ఓకే, సో మనం సూపర్ సాంగ్ కి సూపర్ స్టెప్స్ చూసాము. ఇది ఒక రీమిక్స్ హీరోస్ డాన్స్ అన్నమాట. ఇట్స్ డిఫరెంట్, చాలా బాగా చేసావు చంద్రిక, సూపర్. ఒకసారి చంద్రిక అందరూ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, సో మరి నెక్స్ట్. ఓకే, సో మరి నేను మీకు ఏం టాస్క్ ఇస్తానంటే నీకు ఒక డైలాగ్ ఇస్తాము, ఆల్రెడీ డబ్బుడ్ డైలాగ్. సో ఇప్పుడు ఆల్రెడీ డబ్బింగ్ చెప్పేస్తే హీరోనో ఎలా యాక్ట్ చేస్తారు అలాగా నువ్వు లిప్ సింక్ సేమ్ అదే డైలాగ్. ఇట్స్ లైక్ ఏ డబ్ స్మాష్ అంటావను. దాదాపుగా డబ్ స్మాష్ అనుకో. సో ఒక డైలాగ్ కి నువ్వు లిప్ సింక్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టు ఆ డైలాగ్ కి నువ్వు చెప్పాలి. ఓకే, సో మరి డబ్ స్మాష్ లాంటి ఓ వండర్ఫుల్ డైలాగ్ కావాలండి, వేసుకొని. ఓకే, సో మరి ఈ డైలాగ్ ఆశలత ఎలా చెప్తుందో చూద్దాం. పొద్దుగాల మందు కొడుతున్నావు ఇందిరా, పో పూసుకొని పోరా పో. కాదు, ఆయింట్మెంట్ పూసుకొని పోవాలా? పూసుకో అట్లేంటి, పోను. పొద్దుగాల కూర్చొని మందు కొడుతున్నావు ఇందిరా, పోరా పో, నడు పో. చెమ్మకిల్లకే రాములమ్మ, సొమ్మసిల్లకే రాములమ్మ, రాములమ్మ ఓ రాములమ్మ. Anyways, that's really wonderful. Clap. ఓకే రైట్, మరి మొత్తానికి నవ్వుల్లో లాస్ట్ అండ్ ఫోర్త్ గర్ల్ రెడీగా ఉంది. సో ఎలా నవ్వించబోతుంది అనేది చూసేద్దాం. సో కమ్ హియర్. ఓకే రైట్, మరి నవ్వుల్లో లాస్ట్ టాస్క్ చేయడానికి ఇక్కడ గర్ల్ రెడీగా ఉంది. వాట్స్ యువర్ నేమ్? లత. యువర్ లత, స్వీట్ గా బాగుంది నీ నేమ్. ఓకే రైట్, మర్చిపోయా, వచ్చేసే బయటకు వచ్చేసే. ఓకే, సో మరి నీకు మేము ఇచ్చే టాస్క్ ఏంటంటే ఒక మంచి జోక్ చెప్పాలి. ఓకే, అంటే నవ్వొచ్చే జోక్, ఇలాంటి కులి జోకులు కాదు, కొంచెం నవ్వు రావాలి.
ఓకే ఇప్పుడు మన విజయ్ ఉన్నాడు కదా నితిన్ చిన్నప్పుడు ఎట్లా ఉన్నాడో ఎట్లా టీచర్ కి రెస్పాన్స్ విజయ్ నితిన్ అంటారు వీడియో జాకీ నితిన్ ఓకే చిన్నప్పుడు టీచర్ కి ఎలా రెస్పాండ్ అయ్యాడో దాని గురించి నేను చెప్తాను. అయితే చిన్నప్పుడు వీళ్ళ టీచర్ ఉందంట క్లాస్ లో. అయితే నితిన్ ని లేపి నువ్వు పెద్దగా అయ్యాక ఏమవుతావు నీ అంబిషన్ ఏంటి అని అడిగిందంట. సతాయిస్తానన్నాడా? కాదు. డోంట్ ఇంటరప్ట్. అయితే నితిన్ ఏమన్నాడంటే నేను పెద్దగా అయ్యాక ఏరోప్లేన్ ఎక్కితే బిజినెస్ క్లాస్ లో వెళ్తాను, ఏంటి సినిమా థియేటర్ కి వెళ్తే ఏంటి బాల్కనీలో కూర్చుంటాను, ఎప్పుడైనా ఆడి కార్ లో తిరుగుతానని చెప్పి పెద్ద పెద్ద ఎయిమ్స్ పెద్ద పెద్ద అంబిషన్స్ చెప్తాడనమాట. అయితే టీచర్ అన్నది నేను ఇంత చిన్న క్వశ్చన్ అడితే నువ్వు అంత పెద్దది ఎందుకు చెప్పావు, చిన్నగా చెప్పు అంటే నాకు అంతే ఉంది నా ఎయిమ్ అంతే అని చెప్పి అన్నాడు అనమాట. అయితే పక్కన మ్యామ్ నెక్స్ట్ ఇందు ఉందనమాట పక్కన. అయితే ఇందుని అడుగుతుంది అనమాట నీ ఎయిమ్ ఏంటి అంటే నాకు అట్లాంటి ఎయిమ్స్ ఏమీ లేవు, జస్ట్ నితిన్ ఉన్నాడు కదా నితిన్ వైఫ్ అవుతానని చెప్పి అంటదంట. జోక్ అందరికి బానే ఉంది కానీ నాకైతే అసలు సూపర్ నచ్చిందా? నిజంగా నాకు అలాంటి కోరిక ఉండేది. ఎందుకబ్బా హ్యాపీగా మంచిగా సెటిల్ అయిన వాడిని చేసుకున్నాం, తిని పడుకోవచ్చు మంచిగా. సరే సూపర్, చాలా బాగా నవ్వించారు. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే దట్స్ రియల్లీ వండర్ఫుల్. సో మరి నవ్వుల్లో గర్ల్స్ అందరూ చాలా బాగా నవ్వించారు. డిఫరెంట్ టాస్క్ ఇచ్చిన టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేశారు. Really happy. Thank you so much. Well, thank you. Okay, so this is today's Navul. So right, మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ మనం నవ్వించే గేమ్స్ లోకి వెళ్ళిపోతున్నాం. సో నవ్వించడమే కాదు, ఆ గేమ్స్ లో ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. నవ్వించే గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ నవ్వుతారు అండ్ అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ గా ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే బేసిక్ గా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్సే కాబట్టి ఇందు టీమ్ వర్సెస్ నితిన్ టీమ్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే పరుగు. ఓకే సో మరి పరుగు ఆడడానికి నా టీం నుంచి 4 గర్ల్స్, నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ముందుగా ఇందు టీం నుంచి 4 గర్ల్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మరి నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం. 4 గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం వచ్చేసాము పరుగులోకి అండ్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. హియర్ వి గో విత్ ది ఫిష్ శాండల్స్. సో చూసారు కదా అందమైన కలర్ఫుల్ ఫిష్ శాండల్స్. ఈ ఫిష్ శాండల్స్ తో పరుగు ఎలా ఆడాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకోసం 4 pairs ఆఫ్ ఫిష్ శాండల్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే మీ నలుగురు ఒక్కొక్క పేర్ వేసుకుంటారు. వేసుకొని ఇక్కడ నుంచి అక్కడ ఆరెంజ్ కలర్ బౌల్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి మీకోసం అక్కడున్న 4 balls ని ఒక్కొక్క బాల్ ని తీసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న yellow కలర్ బౌల్లో వేయాలి. సో నలుగురు వెళ్ళాలి, నలుగురు రావాలి. అండ్ అప్పుడు మేము టైమర్ తో టైం కౌంట్ చేస్తాము. 4th ball పడే వరకు కూడా ప్రతి టీం వాళ్ళకి టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో ముగ్గురు ఫాస్ట్ గా వెళ్ళి లాస్ట్ వాళ్ళు స్లోగా వచ్చిన టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఇట్స్ ఎ కోఆర్డినేషన్ టీమ్ వర్క్ అనుకోవాలి అండ్ టైం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ గేమ్ కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ అండ్ ఇందు టీమ్. సో తక్కువ టైం లో మరి ఇందు టీమ్ చేస్తారా, తక్కువ టైం లో మరి నితిన్ టీమ్ చేస్తారా అనేది మన పరుగు. సో స్టార్ట్ చేద్దాం నితిన్. బేసిక్ గా నితిన్ టీమ్ అంటే వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటారు. అయితే మీరు స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో గర్ల్స్ ఆర్ రెడీ? కమ్ ఆన్ స్టార్ట్. ఓకే మరి పరుగు గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. సో మరి నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు పరుగు ఆడడానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే సో మరి మనం ఇప్పుడు వచ్చేసాము స్కోర్స్ టైం కి. yes
ఇట్స్ కోర్స్ టైం. So మరి before that- ఫస్ట్ గేమ్ ఎవరు విన్ అయ్యారు, ఎవరు బాగా ఆడారు అనేది మనం తెలుసుకుందాము. బట్ దానికంటే ముందు వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో వీళ్ళు షేర్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఈ గేమ్ నితిన్ టీం ఆడారు కాబట్టి నితిన్ టీం వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. ఏంజెల్, గేమ్ ఎలా అనిపించింది? ఓవరాల్ గా పరుగు గేమ్ ఆడావు కదా, సో వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది. సో రమ్య, మరి నీకెలా అనిపించింది పరుగు? నీకు ఇది ఫస్ట్ టైమా, ఇంత ముందు ఎప్పుడైనా ఆడావా? ఇది ఫస్ట్ టైం, నేను చాలా ఎంజాయ్ చేశాను. కిరాక్. మరి నాగరాణి, నీకెలా అనిపించింది మన పరుగు గేమ్? సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? క్రేజీ. It's a crazy, 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 crazy feeling. ఓకే రేవతి, సో రైట్, మరి పరుగు గేమ్ ఆడావు, అక్కడ దాకా వెళ్ళావు, బౌల్లో బాల్స్ తీసుకొని ఈ బౌల్లో వేసావు కదా, సో నీకు ఎలా అనిపించింది? ఇంట్రెస్టింగ్, ఫన్. మా గర్ల్స్ ఫీడ్బ్యాక్ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హిందూ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలియజేయడానికి. సో హేమలత, నీకు గేమ్ ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది. నేను ఇది 5th క్లాస్ లో ఆడాను. మళ్ళీ నేను 5th క్లాస్ కి వెళ్ళిపోయాను. బయటికి రామ్మా, మళ్ళీ 5th క్లాస్ నుండి ఇక్కడ దాకా చదువుకుంటూ రావాలి, చాలా కష్టం. చాలా ఏళ్ళు అయిపోతుంది ఇప్పటికే. చాలా బయటకు వచ్చినావు కదా, వచ్చాను. చాక్లెట్ కావాలని. Okay, anyways, so finally you enjoyed. Yes, I enjoyed. Superb. Okay, Sujata, నీకు ఎలా అనిపించింది గేమ్? Nice. Enjoyed. Enjoyed. So Pravalika, గేమ్ ఎలా అనిపించింది? ఫనీగా అనిపించింది. ఇంకా ఇంట్రెస్టింగ్. Okay, funny and interesting. Superb. Thank you. సో మనీషా, హౌ వాజ్ ద గేమ్? నీకు ఓవరాల్ గా పరుగు ఆడావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా ఎంజాయ్ చేశాను. స్కూల్లో ఇవన్నీ ఓన్లీ అథ్లెటిక్స్ ఎంజాయ్ చేశాను. సో మనం ఫినిష్ చేసుకున్నాం పరుగు అండ్ ఫీడ్బ్యాక్. సో ఇప్పుడు స్కోర్స్. yes, it's high score time. సో మరి మా గర్ల్స్ చాలా కష్టపడి చేశారు 45 seconds లో. మరి మీ గర్ల్స్ 45 seconds లో చేస్తే మరి మా గర్ల్స్ ఎవరో చేసి తెలుసా? 30 seconds లో. So that's really wonderful. Congratulations, girls. And thank you so much. Thank you so much. Okay, so మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్దాము. బట్ దానికంటే ముందు లవ్లీ పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. గువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ సొంత గోరింకనై. So that's really wonderful performance. ఒకసారి గట్టిగా ఓకే, సూపర్. ఇప్పుడు నెక్స్ట్ మనం గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. ఆ గేమ్ చాలా డిఫరెంట్ గాను సూపర్ డూపర్ గా ఉంటుంది, ఫన్నీగా కూడా ఉంటుంది, అందరినీ నవ్వించే గేమ్. ఎందుకంటే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం నవ్వుల నవంబర్ కాబట్టి ఆ గేమే రింగా రింగా. ఓకే, మరి మొత్తానికి రింగా ప్రాపర్టీ. సో ప్రాపర్టీ ఇస్ వెరీ సింపుల్, జస్ట్ వన్ రింగ్. సో మరి ఈ రింగ్ తో రింగా రింగా ఎలా ఆడతాం అనుకుంటున్నారు కదా. సో చెప్పాలి అంటే పార్టిసిపెంట్స్ వచ్చేయాలి. మరి ఫస్ట్ నా టీం నుంచి అంటే ఇందు టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేస్తున్నారు ముందుకి, చూసేయండి. సో 5 గర్ల్స్ ఫ్రమ్ ఇందు టీం, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి హిందూ టీం నుంచి మన రింగా గేమ్ ఆడటానికి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి మా గర్ల్స్ కూడా 5 మెంబర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి విల్ కాల్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్.
ఓకే మరి మొత్తానికి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ అండ్ ఇందు టీం నుంచి 5 గర్ల్స్ అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ప్రాపర్టీ చూసారు కదా, ఓన్లీ 1 రింగ్. సో ఈ రింగ్ తో ఎలా ఆడతారు ఏంటి అని ఇందాక నుండి వీళ్ళు చాలా ఎక్సైటెడ్ గా అండ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మరి గేమ్ చెప్పే కన్నా చూపిస్తే చాలా బాగుంటుంది. నితిన్, shall we go for the mark? Come on. ఓకే, సో మరి ఈ గేమ్ కి 5గురు ఇలా స్ట్రెచ్ అయి ఉండాలి. స్ట్రెచ్ అయి ఉన్న తర్వాత ఈ రింగ్ ని ఇక్కడ నుంచి ఆ కార్నర్ 5th గర్ల్ లాస్ట్ హ్యాండ్ వరకు కూడా పాస్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. సో హ్యాండ్ ఫోల్డ్ చేయకుండా ఇలా స్ట్రెచ్ చేసే ఉండాలి. హ్యాండ్ ఇట్లా బెండ్ చేయకుండా పాస్ చేయాలి. సో మరి ఎలా పాస్ చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను మేమిద్దరం. సో లెట్స్ గో. దీంట్లో ఏంటంటే టైమర్ ఉంటుంది. సో ఈ గేమ్ ఇందు టీం వర్సెస్ నితిన్ టీం అన్నమాట. సో తక్కువ టైంలో చేస్తారు అనేదే గేమ్. ఓకే గర్ల్స్, ఆర్ యు రెడీ? యా, లెట్స్ గో. Get ready to be yourself. Get ready to go and have. Get ready to rock your life. ఓకే రైట్, మొత్తానికి రింగా గేమ్ ఆడటానికి మా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ మనం చెప్పినట్లుగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది రింగ్, ఆ కార్నర్ వరకు హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి ఉంటారు. సో ఎక్కడ హ్యాండ్స్ ఫోల్డ్ చేయకుండా పాస్ ఆన్ చేసుకుంటూ లాస్ట్ గర్ల్ వరకు వెళ్ళాలి. సో టైమర్ ఉంటుంది. ఇందు చేతిలో టైమర్ రెడీగా ఉంది. విల్ స్టార్ట్ 3 to 1 3 2 1 గో. రంగు సకలకి రింగురంగ వచ్చినాడు పిల్లగాడు. ఏ టెంగు మెల్లు కొట్టి ముందు సైడు ఎత్తమంటూ పిలిచినాడు. ఓకే, సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు. రింగా. సో మరి నెక్స్ట్ ఇందు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? సో కమ్ ఆన్, లెట్స్ గో. సో మరి నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1 3 to 1 గో. రంగు సకలకి రింగురంగ వచ్చినాడు పిల్లగాడు. ఏ టెంగు మెల్లు కొట్టి ముందు సైడు ఎత్తమంటూ పిలిచినాడు. ఓకే, సో మరి ఫైనలీ రింగా స్కోర్స్ విషయానికి వస్తే మా గర్ల్స్ చేశారు 1 minute లో. ఓకే మరి మొత్తానికి ఇందు టీమ్ గర్ల్స్ 1 minute లో చేస్తే మరి మా గర్ల్స్ చేశారు రింగా గేమ్ లో 45 seconds లో. ఫైనల్ గా రింగా విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. So that's really wonderful. Congratulations Nitin team and thank you so much. Okay, so మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్, విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సంజన వచ్చేస్తుంది. Now let's welcome సంజన. Welcome to the party. Come on, sweetie. Kulla enjoyment, man and duty. Ripo mapocado, pote malirado. Kalam తెలియని లోకం చూద్దాం, కలర్ఫుల్ చీకటి దాటి. But if I
సూపర్ సంజన సూపర్ డాన్స్ తో మనల్ని Come on girls, give her a big round of applause. Thank you. Wonderful, thank you సంజన. ఓకే, సో మరి ఎవరు వస్తానన్నారు, ఏదో చెప్తానన్నారు, ఇంతకీ నితిన్ ఎవరు వస్తున్నారు? నాన్న పందులే గుంపుగా వస్తాయి, కానీ ఇప్పుడు మన కోసం లింగం సింగిల్ గా వస్తున్నాడు. సో లింగం ఇంతకీ వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఏం చేయబోతున్నాడో డాక్టర్ గారు మీరు నాకు హెల్ప్ చేయాలండి. తప్పకుండా చేస్తాం, కానీ ముందు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఒరేయ్ డాక్టర్ నువ్వా నేనా? ముందు బయటికెళ్ళు. నీ కర్మ. అలా కూర్చోండి. ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం తర్వాత చెబుతా గానీ ముందు మీ సర్టిఫికెట్ ఇవ్వండి. నా సర్టిఫికెట్ తో ఏం పని? ఏం లేదు డాక్టరు, నేను 2 వారాలు సెలవు తీసుకున్నా. ఆఫీసులో వాళ్ళు డాక్టర్ సర్టిఫికెట్ తెమ్మన్నారు. అలా ఏ ప్రాబ్లం లేకుండా డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వరండి. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, దాన్ని తొలగించి సర్టిఫికెట్ ఇస్తాను. నిజంగానే డాక్టర్? నిజంగానే. అయితే నా పిల్ల నన్ను ఎందుకు ఎరిబాగులోడుగా చూస్తుందో చెప్పండి డాక్టర్. అది అందరి భార్యలు మొగుళ్ళని అలానే చూస్తారు గాని ప్రాబ్లం అంటే అది కాదయ్యా. నీ ఆరోగ్యం ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. అదా డాక్టరు, అలా అయితే నాకు మలబద్ధకం ప్రాబ్లం ఉంది డాక్టరు. ఇది చాలా చిన్న ప్రాబ్లం అండి. దీన్ని తగ్గించుకోవాలంటే రోజుకు 10 గ్లాసుల వాటర్ తాగండి చాలు. కుదరదు డాక్టర్. ఏ? మా ఇంట్లో 4 గ్లాసులే ఉన్నాయి డాక్టర్. ఇదిగోండి సర్టిఫికెట్, మీరు వెళ్ళండి. ఇంకా ఇదిగో బిట్టు, కాస్త ఈటీవీ ప్లస్ పెట్టు. అసలే నవ్వుల నవంబర్ చూసి ఈడెక్కించిన మెంటల్ తగ్గించుకుంటా. సూపర్. నిజంగా లింగం చాలా చక్కగా ఫెస్టివల్. ఓకే, సో మాయ చెప్పిన జోక్ కి అందరూ సూపర్ గా ఎంజాయ్ చేసాం. నవ్వుల్ అంటే ఏంటో చూపించేశారు. దట్స్ రియలీ వండర్ఫుల్. సో మరి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు హేమ అండ్ టీమ్ మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, సో దట్ ఈస్ అంటే రాదులే కానీ ట్రై ఇప్పుడు నువ్వు నా విజిల్ కి డబ్బింగ్ చెప్పాలి. ఓకే, రెడీ? లోటు అసలు కనిపించట్లేదు మీ డాన్స్ చూస్తే. ఏదో అమ్మవారు పూరినట్లు అది అమ్మవారు పూరడం కాదబ్బా, మనం పెళ్లిలో భారత్ చేస్తాం చూడు అన్నమాట. మారేశారు. ఒకసారి గట్టిగా హేమలత ఆంటీకి క్లాస్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే మామా మాస్. మామా మాస్ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 గర్ల్స్ అండ్ ఇందు టీం నుంచి 2 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ మరి మామా మాస్ గేమ్ ఆడే ఇందు టీం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, ఇద్దరు వచ్చేసారు, నితిన్ టీమ్ అండ్ ఇందు టీమ్. సో మరి ఇప్పుడు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి ఇప్పుడు మనం వచ్చేసాము మామా మాస్ అండ్ మామా మాస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇక్కడ చూస్తున్నారు 2 rings with 2 balls and rope. సో మరి ఈ గేమ్ చెప్పే కన్నా చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో లెట్స్ గో విత్ ద మాక్. మాక్ ఆడడానికి నేను రెడీ, నువ్వు రెడీయా? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ గేమ్ అన్నమాట. లెట్స్ స్టార్ట్ మామా మాస్. విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో.
బారు వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదు సూపరో సూపరో సూపరో. సో ఎనీవేస్ దట్స్ రియల్లీ వండర్ఫుల్. సో మేము ఎంత సీరియస్ గా ఆడామో మీరు కూడా అంతే సీరియస్ గా ఆడాలి గేమ్ ని. సో గర్ల్స్ తెలుసు కదా, అక్కడ 2 రింగ్స్ ఉంటాయి, 2 రింగ్స్ లో 2 balls ఉంటాయి అండ్ ఇక్కడ ఒక రోప్ ఉంటుంది. మిమ్మల్ని ఇద్దరిని మధ్యలో ఉంచుతాం ఆపోజిట్ డైరెక్షన్స్ లో అండ్ ఈ రోప్ వేసుకుంటారు. డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి ఫాస్ట్ గా బాల్ ఎవరు పిక్ చేస్తారు అండ్ ఇందు టీం వాళ్ళు పిక్ చేస్తారా అండ్ నితిన్ టీం వాళ్ళు పిక్ చేస్తారా. సో దీనికి టైమర్ కూడా ఉంటుంది. తక్కువ టైంలో మరి మీరు చేస్తారా వాళ్ళు చేస్తారా అనేది మన మాస్ గేమ్. సో ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి హిందూ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో హిందూ లాగా కాకుండా నాలాగా ఆడండి. యా నితిన్ లాగా బాగా ఆడాలన్నమాట. 2 ముక్కలు ఎక్కువ తిన్నారు కదా. యా చలో లెట్స్ గో. ఓకే సో మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు మమ్మ మాస్ ఆడడానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఎక్క బారు వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. సూపర్ కాంపిటీషన్. చాలా కాంపిటీటివ్ గా ఆడారు. మమ్మ మాస్ అంటే మమ్మ మాస్ లాగా ఆడారు మాస్ గా. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు మమ్మ మాస్ గేమ్ ఆడటానికి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. మొత్తానికి నా గర్ల్స్ అంటే మా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. 2 గర్ల్స్ మమ్మ మాస్ గేమ్ ఆడటానికి. సో వాళ్ళకంటే తక్కువ టైంలో ఆడటానికి ట్రై చేయండి. హ్యావ్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఎక్క బారు వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. Okay, so that's really wonderful. So finally scores. మా గర్ల్స్ చేశారు 1 minute 30 seconds లో. Super. సో మరి మా గర్ల్స్ అంటే ఇందు టీం చేశారు 1 minute 20 seconds లో. ఫైనల్ గా మమ్మ మాస్ విన్నర్స్ ఇందు టీం గర్ల్స్. కంగ్రాట్యులేషన్స్ గర్ల్స్ అండ్ థాంక్ యూ సో మచ్ గర్ల్స్. థాంక్ యూ గర్ల్స్. థాంక్ యూ గర్ల్స్. yes మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో ఇప్పుడు వచ్చేస్తుంది జ్ఞాన జ్యోతి. ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కి. సో తన కోసం ఒక వండర్ఫుల్ సాంగ్. స్టార్ట్ మ్యూజిక్. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ధమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు బుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు ధమ్మిడి తరువులేసే గరీబు.
that was beautiful performance by Navya and Ravli. Thank you so much. ఓకే సో మరి నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఇలాంటి ఓ మంచి గేమ్ లోకి వెళ్ళిపోదాము. సో మరి ప్రతి గేమ్ కి టాలెంట్ కావాలి, బట్ ఈ గేమ్ కి టాలెంట్ తో పాటు లక్ కూడా కావాలి. టాలెంట్ ప్లస్ లక్ కూడుకున్న ఈ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే సై అంటే సైజ్. ఈ సై అంటే సై గేమ్ కావాలి. నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ అండ్ ఇందు టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ముందుగా నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ విల్ సీ. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే సో మరి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇందు టీం నుంచి 5 గర్ల్స్ విల్ కాల్ 5 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే సో మరి గర్ల్స్ వచ్చేసారు కాబట్టి మనం గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా గేమ్ లోకి వెళ్ళాలన్నా మనకి కావాల్సింది ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడటానికి ఇక్కడ గర్ల్స్ ఉన్నారు నితిన్ టీం నుంచి అండ్ ఇందు టీం నుంచి. అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కార్పెట్. గ్రీన్ కార్పెట్ మీద ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్ ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ వస్తే ఒక గర్ల్ ఆ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటుంది. మిగతా 4 గర్ల్స్ 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తూ ఈ గ్రీన్ కార్పెట్ మీదగా తీసుకెళ్తారు. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్, బాల్స్ అండ్ చాక్లెట్స్ పిక్ చేసి బ్లాక్ మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంప్టీ హ్యాండ్స్ తో రావాలి. సో గర్ల్స్ అర్థమైంది కదా. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ట్రై టు పిక్ మోర్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నమాట. చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మీరు ఎక్కువ పిక్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్ గా అయితే ఈ గేమ్ టాలెంట్ కన్నా కూడా లక్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ లక్ ఈ రోజు ఎవరికి ఉంటుంది అనేది చూద్దాము. ఇందు టీం గర్ల్స్ కుందా విల్ సీ. సో ఫస్ట్ గా అయితే సై అంటే సై గేమ్ ఆడటానికి లక్ మీద ఉంటుంది కాబట్టి మీరు మాత్రం మాక్సిమం పిక్ చేయడానికి ట్రై చేయండి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్ గర్ల్స్, లెట్స్ గో. ఓకే రైట్. సై అంటే సై గేమ్ ఆడటానికి మా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. నితిన్ టీమ్ గర్ల్స్ సై అంటే సై ఆడేశారు. సో ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 total chocolates 38. సో మరి నెక్స్ట్ ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 0. మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 0. సో మరి నెక్స్ట్ మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ రెడీ? లెట్స్ గో. ఓకే సో మరి ఇందు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు సై అంటే సై ఆడడానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. చాలా ఎక్కువ కలెక్ట్ చేశారనిపిస్తుంది. ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ ద కౌంటింగ్. సో ఫస్ట్ చాక్లెట్స్ కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 37 38 39 40 41 42 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77. So total chocolate 77. Super.
సో మరి బాల్స్ అండ్ ఫ్రూట్స్ మా వాళ్ళు ఫార్మాలిటీకి ఏవో పిక్ చేశారు. బాల్స్ 1, ఫ్రూట్ 1. దట్స్ ఆల్. సెట్ చేశారు, అలా లెవెల్ అయిపోయింది 1-1. యా. సో మరి ఫైనల్ కౌంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ ఇందు టీమ్ గర్ల్స్ చాలా చక్కగా ఆడారు. సో మరి ఫైనల్ గా స్కోర్స్ కి వెళ్లే ముందు ఇందాక మనం సై అంటే సై గేమ్ లో ట్విస్ట్ అనుకున్నాం, లక్ అనుకున్నాం. సో మరి ఆ ట్విస్ట్ కి ఉన్న లక్ కి ఉన్న సీక్రెట్ నేను మీకు చెప్పేస్తాను. కాబట్టి ఇప్పుడు నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటి ఓకేనా? ఓకే. సో ఈ 3 చిట్స్ 3 స్కోరింగ్స్ ఫర్ 3 ప్రాపర్టీస్. ఒకటేమో బాల్స్ కి, ఇంకొకటేమో ఫ్రూట్స్ కి, ఇంకొకటేమో చాక్లెట్స్ కి. సో ఎవరికి ఏది వస్తుంది అనేది తెలీదు. ఒక దానిలో ఎక్కువ ఉంటుంది, ఒక దానిలో తక్కువ ఉంటుంది. సో ఒకరి స్కోర్స్ ఒకరు తీస్తారు. సో ఇందు టీమ్ గర్ల్స్ స్కోర్స్ మరి మా టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ మా టీం స్కోర్స్ ఇందు టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ మీరు 77 తీశారు కదా, 77 కి మీకు 30 స్కోర్ రావచ్చు, 100 స్కోర్ రావచ్చు. ఒకవేళ 100 వస్తే విల్ బి విన్నర్స్, 30 వస్తే వాళ్ళకి 100 వస్తే వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఓకే రైట్, మరి ఫాస్ట్ గా ఈ రోజు మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ మరి ఇందు టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ మరి ఫాస్ట్ గా మనం దేని స్కోరింగ్ వెళ్ళిపోదాం. మిగిలిన అదే అంటావా? సో తప్పదు మనకి ఒక్క చాక్లెట్ స్కోరింగ్ మేము చెప్తాము. 100. గర్ల్స్ 38 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. 38 చాక్లెట్స్ కి మీరు ఇచ్చిన స్కోర్ 100. 38 into 100. సో మరి నెక్స్ట్ గర్ల్స్ వద్దు, బాధగా ఉంది నాకు అనాలంటే. మిస్ అయిన స్కోర్స్ ఏంటంటే బాల్స్ కి ఒకవేళ తీసుంటే బాల్స్ 0 కలెక్ట్ చేశారు కాబట్టి 50 వచ్చేది స్కోర్. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా 0 కాబట్టి వాటికి మీరు మిస్ అయిన స్కోర్ 30. సో ఈ రెండింటికి ఇలా వచ్చిండేది. మేము ఎంత మిస్ అయినా మాకు కావాల్సిన స్కోర్ వచ్చేసింది యాక్చువల్లీ. సో ఫైనలీ ఇప్పుడు మీ స్కోర్స్ మేము ఫైనల్ గా చెప్తాము. ఇప్పుడు మా స్కోర్స్ మీరు డిసైడ్ చేయండి. ఓకే రైట్, మరి ఇప్పుడు గర్ల్స్ అంటే ఇందు టీమ్ గర్ల్స్ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ఆర్ యు రెడీ గర్ల్స్? సో మరి ఫాస్ట్ గా ఏ స్కోరింగ్ కావాలి? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 77 చాక్లెట్స్ కి మరి నితిన్ టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారు? విల్ సీ. 50. సో 77 into 50. సో మరి నెక్స్ట్ ఫ్రూట్సా బాల్సా? బాల్స్. ఓకే. సో బాల్స్ కాదు, బాల్ అనాలి ఎందుకంటే ఏకవచనం. యా. సో బాల్ కి వచ్చిన స్కోర్ చూద్దాం. 100. సో 1 into 100. లాస్ట్ గా మిగిలినవి ఫ్రూట్. ఒకటే ఫ్రూట్. ఓకే. ఆ ఫ్రూట్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. 30. సూపర్. 1 into 30. సో ఫైనల్ స్కోర్స్ ఏంటో చూసేద్దాం. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం స్కోరింగ్. సో మరి ఫైనల్ స్కోరింగ్ కి వెళ్ళాలంటే విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి సై అంటే సైలో మరి మా గర్ల్ చేసిన స్కోరింగ్ 3800. మరి మా స్కోర్ 3980. ఫైనల్ గా సై అంటే సై విన్నర్స్ ఇందు టీమ్ గర్ల్స్. కంగ్రాట్యులేషన్స్ గర్ల్స్. థాంక్ యూ సో మచ్. అండ్ థాంక్ యూ. సో నితిన్, ఫస్ట్ 2 గేమ్స్ ఎవరు గెలిచారు? మేము. సెకండ్ 2 గేమ్స్ ఎవరు గెలిచారు? గెలిపించాం మేమే. ఓకే, బట్ ఫైనల్ గా గెలిచింది ఎవరు? మొత్తానికి ఫైనల్ గా గెలిచింది సెయింట్ ఆన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్. కమ్ ఆన్ గర్ల్స్. సో ఈ పోటీ అనేది, ఈ ఎంతూజియాజం, ఈ ఎక్సైట్మెంట్ మీలో క్రియేట్ చేయడానికి, బట్ ఫైనల్ గా గెలిచింది మాత్రం సెయింట్ ఆన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సో ఇద్దరు గర్ల్స్ అంటే నా టీం గానీ నీ టీం గానీ ఫైనల్ గా సెయింట్ ఆన్స్ కాలేజ్ గర్ల్స్ గానీ అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, ఫుల్ టు ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫుల్ టు ఎంజాయ్ చేశాము. సో ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా నవ్వుల నవంబర్. సో ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో, మరో వండర్ఫుల్ కాలేజ్ లో, మరి కొంతమంది ఎనర్జెటిక్స్ స్టూడెంట్స్ తో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాము. Until then, this is me, Indu and Nitin signing off. Take care. Bye bye. So bye guys. Bye.